అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆహారం మన రక్తంలో చక్కెర స్థాయిని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన సాధనం గురించి మాట్లాడుకుందాం. అదే గ్లైసెమిక్ ఇండెక్స్. చాలామందికి కార్బోహైడ్రేట్ల గురించి ఒక ప్రశ్న ఉంటుంది. అన్నీ ఒకేలా పనిచేస్తాయా అని. దానికి సింపుల్గా చెప్పాలంటే అస్సలు కాదు. మరి ఈ తేడాలను అర్థం చేసుకోవాలంటే మనం గ్లైసెమిక్ ఇండెక్స్ లేదా సింపుల్గా GI అనే కాన్సెప్ట్ గురించి కొంచెం లోతుగా తెలుసుకోవాలి. సులభంగా చెప్పాలంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక స్కేల్ అన్నమాట. ఇది కార్బోహైడ్రేట్లున్న ఆహార పదార్థాలు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎంత వేగంగా పెంచుతాయి అనేదాన్ని బట్టి వాటికి ర్యాంక్ ఇస్తుంది. ఇప్పుడు ఈ స్లైడ్లో ఒక ఆసక్తికరమైన విషయం గమనించండి. ఇది వివిధ రకాల కార్బోహైడ్రేట్లు మన శరీరంపై చూపే ప్రభావాన్ని ఎంత స్పష్టంగా చూపిస్తుందో చూడండి. ఈ గ్రాఫ్లో చూసినట్టు స్వచ్ఛమైన గ్లూకోజ్ తీసుకున్నప్పుడు బ్లడ్ షుగర్ అమాంతం పైకి వెళ్ళింది. కానీ అదే యాపిల్ తిన్నప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా తక్కువ స్థాయిలో పెరిగింది. సాధారణంగా ఆహారాల్ని ఈ GI రేటింగ్ ఆధారంగా 3 రకాలుగా విభజిస్తారు: తక్కువ, మధ్యస్థం లేదా ఎక్కువ GI ఉన్నవి అని. అయితే కేవలం GI స్కోర్ చూస్తే సరిపోదు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇది మనల్ని ఇంకో కీలకమైన విషయానికి తీసుకువస్తుంది. ఇక్కడే మనకు గ్లైసెమిక్ లోడ్ అనే ఇంకో ప్రాక్టికల్ మెజర్మెంట్ అవసరమవుతుంది. గ్లైసెమిక్ లోడ్ ఏం చేస్తుందంటే, మనం నిజంగా ఎంత పరిమాణంలో ఆహారం తింటున్నామో అనే విషయాన్ని కూడా లెక్కలోకి తీసుకుని మనకొక కంప్లీట్ పిక్చర్ ఇస్తుంది. గ్లైసెమిక్ లోడ్ని లెక్కించడం కూడా చాలా సులభం. ఫస్ట్ ఫుడ్ యొక్క GIని తీసుకుని దాన్ని మనం తినే సర్వింగ్లోని కార్బోహైడ్రేట్స్తో గుణించి వచ్చిన దాన్ని 100తో భాగిస్తే సరిపోతుంది. సరే, ఇప్పుడు GIకి GLకి ఉన్న తేడాని చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం. అదే క్యారెట్. క్యారెట్ GI ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక అరకప్పు క్యారెట్ల గ్లైసెమిక్ లోడ్ ఎంతో తెలుసా? కేవలం 5.7 మాత్రమే. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, ఒక సర్వింగ్ క్యారెట్లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే దాని మొత్తం ప్రభావం మన బ్లడ్ షుగర్ మీద చాలా తక్కువగా ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు మనకు తెలిసిన ఈ విషయాన్ని మన రోజువారీ భోజనంలో ఎలా ఉపయోగించుకోవాలి? దీనికి సింపుల్గా ఒక బ్యాలెన్స్డ్ ప్లేట్ని ఊహించుకుంటే చాలు. మన ప్లేట్లో సగం కూరగాయలుండాలి, ఒక పావువంతు ప్రోటీన్, మరో పావువంతు మంచి తృణధాన్యాలుండాలి. మనం చేసే చిన్న చిన్న మార్పులే మన భోజనం యొక్క మొత్తం గ్లైసెమిక్ లోడ్లో పెద్ద తేడా చూపిస్తాయి. ఉదాహరణకి, వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ లేదా పప్పులు తినడం మంచిది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల